నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. దేశంలో జీఎస్టీ మొదలై నెల రోజులు పూర్తవుతోంది. మొత్తంగా చూసుకుంటే జీఎస్టీ అమలు ఘనంగానే ఉన్నప్పటికీ బాలారిష్టాలు ఉండనే ఉన్నాయి. జీఎస్టీ అమలు వల్ల నిత్యావసర సరుకుల ధరలు తగ్గినా ఇతర వస్తువుల ధరల్లో పన్ను తగ్గిన మేర ప్రయోజనాలు వినియోగదారులకు అందట్లేదు. జీఎస్టీఎన్ నమోదులో ఎదురవుతున్న సాంకేతిక సమస్యలు వ్యాపారుల్ని ఇబ్బంది పెడుతున్నాయి. జీఎస్టీ రిజిస్ట్రేషన్ ఉన్నవారికే సరుకులు సరఫరా అవుతుండడంతో మార్కెట్లో వస్తువుల కొరత వేధిస్తోంది. ఈ నేపథ్యంలో జీఎస్టీ అమల్లో క్షేత్రస్థాయి ఇబ్బందులేమిటి, వాటిని ఎలా అధిగమించాలి, జీఎస్టీతో దేశంలో ఎలాంటి ఆర్థిక సంస్కృతికి పునాది పడింది, ఈ అంశాలకు సంబంధించి ప్రతిధ్వని చర్చను చేపట్టింది. ఈ చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు అద్దేపల్లి సుధీర్ గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, ఆర్థిక అంశాల విశ్లేషకులు గుండెల రాంబాబు గారు, సెంట్రల్ ఎక్సైజ్ అండ్ సర్వీస్ ట్యాక్స్ సూపరింటెండెంట్, ఆర్థిక రంగ నిపుణులు మన్నె అమరేంద్ర గారు, తెలంగాణ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, జీవి రెడ్డి గారు, ఆడిటర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు. సిరి గారు, దేశంలో జీఎస్టీ అమలై నెల రోజులు పూర్తవుతోంది. బాలారిష్టాలు స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ జీఎస్టీ అమలు తీరు ఏ విధంగా ఉంది, క్షేత్రస్థాయిలో పరిస్థితుల్ని ఏ విధంగా విశ్లేషణ చేసుకోవాలి? పార్టీ పరంగా లేకపోతే మోడీ గారు ఏదైతే నిన్న మన్ కీ బాత్ అన్న విధంగా, లేదంటే జనరల్ ఎకానమీ లేకపోతే అషోమ్ కానీ బిజినెస్ వేరియస్ బిజినెస్ మీటింగ్స్లో వచ్చింది ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఏంటంటే వెల్కమ్ చేస్తున్నారు అందరూ కూడా. మేజర్గా ఏవైతే ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో యాక్సెప్ట్ చేయడం జరిగింది. లిటిల్ బిట్ కొన్ని రాష్ట్రాలు కొంత వ్యతిరేకత ఉన్నా కూడా మేజర్గా ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ట్రేడ్స్మెన్ కానీ ఎవరైతే కన్సర్న్ ఆఫీసర్స్ కానీ ఎంతో ఓపిక్గా వాళ్ళకి ఆ వెసులుబాటు ఇవ్వడం జరిగింది. రెండోది ఏంటంటే ఏదైతే ట్రాన్స్పోర్ట్ లాజిస్టిక్స్ సెక్టర్ మేజర్గా ఈ 15-16 ఈ ఆక్ట్రాయిల్ కానీ మన ఈ టోల్ గేట్లు కానీ ఇవన్నీ తగ్గించడం వల్ల ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధానం ఉన్నాయి. అవి తగ్గించడం వల్ల కొన్ని ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ అనేది వేగవంతం జరగడం, డెలివరీ జరగడం జరిగింది. దాంట్లో వేర్ అండ్ టేర్ కానీ లాస్ కానీ లేకపోతే ఫ్యూయల్ ఎకానమీ కానీ ఇంప్రూవ్ అవ్వడం జరిగింది. ఈ పేపర్ వర్క్ ఏంటంటే ఈ 16-17 ట్యాక్స్లు ఉండడం వల్ల పేపర్ వర్క్ ఎక్కువ ఉండేది. ప్రతి వ్యక్తి లేకపోతే ఒక బిజినెస్ చేసిన 16-15 రిటర్న్స్ ఫైల్ చేయాలి, అప్డేషన్ చేయాలి, ఇవన్నీ అదంతా కూడా సింగిల్ ఫార్మాట్లో జీఎస్టీలోకి రావడం జరిగింది. ఏదేమైనా కూడా భారతదేశం ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ ఉన్నదో దాన్ని మళ్ళీ ఒకసారి అందరూ కూడా ఏకీభవిస్తూ మనం ఈ విధంగానే ముందరకెళ్ళాలని చెప్పి అంతా జరిగింది. ఈరోజు జీఎస్టీ ఇంప్లిమెంటేషన్ 1 నేషన్ 1 ట్యాక్స్ అన్నా కూడా సింబాలిక్గా ఒక ట్యాక్స్ అన్నాం కానీ ఒక 6-7 ట్యాక్స్ ఫార్మాట్స్ వచ్చినాయి, సెస్లు వచ్చినాయి. ఎందుకంటే మనకున్న భారతదేశం అంటే సింగిల్గా ఏమీ ఒక ఇతర దేశాల్లో ఉంటుంది. ఎన్నో కమ్యూనిటీలు, క్యాస్ట్, రిలీజన్స్, ఎత్తుపల్లాలు, నీరు లేకపోవడం, డెజర్ట్స్, ఇలా ఎన్నో రకాల బిజినెస్లు ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు చాలా ముందరకు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాలు బీమారు రాష్ట్రాలు ఉన్నాయి. కొన్ని నార్త్ ఈస్టర్న్ స్టేట్స్కి ఏంటంటే కొంత డిఫరెంట్ జాగ్రఫికల్ స్ట్రక్చర్స్ వలన అక్కడ ఉన్న ఎడ్యుకేషన్స్ వలన కొంత ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవన్నీ పర్స్పెక్టివ్ తీసుకుంటే ఇన్ని సెగ్మెంట్స్ రావడం జరిగింది. అండ్ కొంచెం ట్యాక్స్ ఎక్కువ ఉందని అప్పుడు అన్నారు, ఇప్పుడు అంటున్నారు. ఆ ట్యాక్స్ ఎందుకు ఎక్కువ వచ్చిందంటే క్రమేపీ తగ్గించడానికని. దెన్ ఎర్లియర్ ఎగ్జిస్టింగ్ ట్యాక్సెస్ ఏవి ఉన్నాయి ఇంచుమించుగా హయ్యర్ 1%, 2% ట్యాక్స్ వ్యత్యాసం వచ్చింది తప్ప అంతకంటే మించి వ్యత్యాసం రాలేదు. ఈరోజు అందరూ కూడా ఆనెస్ట్గా వాళ్ళు సొంతంగా రిజిస్టర్ అవ్వడం కానీ ఆ నెంబర్స్ రిజిస్ట్రేషన్ బట్టే తెలుస్తున్నది అనమాట. ఇంతమంది ఇదివరకు ఎర్లియర్ ఎస్కేప్ అయ్యి ఉన్నారు, లేకపోతే ఇదివరకు ట్యాక్స్ కట్టకుండా బిజినెస్ చేస్తున్నారు. ఈరోజు బీజేపీ ప్రభుత్వం కానీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో జరిగే అన్ని రాష్ట్రాలు కూడా వెల్కమ్ చేస్తూ సాఫ్ట్ హ్యాండ్ హోల్డింగ్ చేయడం చేస్తున్నాం. ఇంకొక 6 నెలలు కానీ 1 సంవత్సరం వరకు ఏ జీఎస్టీ ఇంప్లిమెంటేషన్, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ కానీ లోకల్ జీఎస్టీ ఇవన్నీ కూడా అంత అలవాటు అవ్వాలి, అందరికీ కూడా ఈ ఫార్మాట్స్ అనేవి అవ్వాలి. అండ్ సాఫ్ట్వేర్ కూడా అప్లోడ్ చేసుకోవడానికి కానీ సాఫ్ట్వేర్ ఇంప్లిమెంటేషన్ కానీ ఎగ్జిక్యూషన్ దగ్గర కొంత ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అవన్నీ నేర్చుకోవాలి. కాబట్టి చిన్న వ్యక్తి కూడా 20 lakhs టర్న్ ఓవర్ అయితే జీఎస్టీ వెండర్ అవ్వాలి కాబట్టి రాష్ట్రంలో. సో అందుకని ఇవన్నీ కూడా తెలుసుకోవాలని చెప్పి సాఫ్ట్ హ్యాండ్లింగ్గా జరుగుతుంది. అండ్ ఎక్కువ శాతం ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ వితౌట్ పబ్లిక్ ఆఫీసర్స్ ఇంటర్ఫేస్ లేకుండా జరిగే విధంగా చేయబోతున్నాం. సో దానివల్ల కూడా కరప్షన్ అనేది ఇవన్నీ కూడా తగ్గుతాయి. రాంబాబు గారు, ఒకే దేశం, ఒకే మార్కెట్, ఒకే పన్ను, ఈ అంశాల ప్రాతిపదికగా జీఎస్టీ అమలు ప్రారంభమైంది. అయితే జీఎస్టీకి సంబంధించి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, ఐజిఎస్టీ ఇలా అనేక రకాలు ఉన్నాయి. దీనివల్ల ప్రజల్లో కాస్త గందరగోళం ఏర్పడింది. మరి దీనికి సంబంధించి వినియోగదారులు అలాగే ముఖ్యంగా వ్యాపార వర్గాలకు సంబంధించి ఎలాంటి కీలకమైన స్పష్టత అవసరం? మీరు అన్నట్టుగా చాలామందిలో కూడా ఈ కన్ఫ్యూజన్ ఉందండి. కన్ఫ్యూజన్ అంటే ఒకటే ట్యాక్స్ ఒకటే నేషన్ అంటున్నారు, బట్ సిజిఎస్టీ ఏంటి, ఎస్జిఎస్టీ ఏంటి, ఐజిఎస్టీ ఏంటి అంటున్నారు. దీని గురించి చెప్పాలంటే ఏంటంటే మంది ఫెడరల్ స్ట్రక్చర్, ఈవెన్ శ్రీధర్ గారు చెప్పినట్టు కూడా సమాఖ్య దేశం. ఇందులో స్టేట్ గవర్నమెంట్స్కి కొన్ని రకాల బాధ్యతలు, విధులు ఉంటాయి.
అలాగే ఆ బాధ్యతలు విధులు నిర్వర్తించడానికి కొన్ని రకాల ఆదాయ వనరులు కావాలి. సెంట్రల్ గవర్నమెంట్ కూడా అలాంటివే అవసరం. సో ఈ ప్రాసెస్లో సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్ మీద, స్టేట్ గవర్నమెంట్స్ సెంట్రల్ గవర్నమెంట్స్ మీద ఆధారపడకుంటానికి వాళ్ళకి కొన్ని ట్యాక్సులు కేటాయించారు. ఆ విధంగానే స్టేట్ గవర్నమెంట్కి సేల్స్ ట్యాక్స్ ఇచ్చారు ఇంతకుముందు, సెంట్రల్ గవర్నమెంట్కి సెంట్రల్ ఎక్సైజు, అలాగే సర్వీస్ ట్యాక్స్ ఉంది. సో ఇప్పుడు జిఎస్టీ వచ్చిన తర్వాత ఒకటే ట్యాక్స్ పెడితే ఎవరి పార్ట్ ఏది అన్న గందరగోళం రాకుండా ఉండడానికి ట్యాక్స్ ఒకటే, అంటే బేసికల్గా జిఎస్టీనే. ఒక 5% రేట్ చూస్తే 5% ఉంటుంది. కానీ ఎక్కడైతే ట్యాక్స్ అమలవుతుందో, ఏ స్టేట్లో అయితే జరుగుతుందో అక్కడ ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ అని చెప్పేసి 2 కాంపోనెంట్ చేసేసి ఒక 2.5% స్టేట్కి, 2.5% సెంట్రల్కి వెళ్తుంది. అంటే మొత్తం మించితే 5% అయితే దాటదు అది. సో అదేవిధంగా ఉంటుంది. 5% చూస్తే ఎక్కడ ఏ స్టేట్లో చూసినా సరే ఒక వస్తువు తీసుకుంటే 5% ఉన్న వస్తువు దేశంలో ఎక్కడికి వెళ్ళినా సరే 5% ఉంటుంది. ఇక ఐజిఎస్టీ అనేది ఏంటంటే ఇక్కడ ఇంకొక ఇష్యూ ఉందండి. జిఎస్టీలో వచ్చేసి ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. డెస్టినేషన్ అంటే అంతిమంగా ఆ వస్తువు ఎక్కడైతే వినియోగం చెందుతుందో ఆ స్టేట్ వాళ్ళకి ఆ ట్యాక్స్ పోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక షాప్ నుంచి ఒక 10 మొబైల్ ఫోన్స్ తెచ్చేసుకొని ఈ తెలంగాణలో ఉన్నాను నేను. బట్ కొన్ని తెలంగాణలో అమ్మొచ్చు, కొన్నిటిని నేను ఆంధ్రాలో అమ్మొచ్చు. బట్ అంతిమంగా అది వినియోగం అయింది అక్కడ, కన్జంప్షన్ జరిగింది ఆంధ్రాలో. సో ఈ ట్యాక్స్ మొత్తానికి ఆంధ్రాకి మళ్ళీ ట్రాన్స్ఫర్ కావాలి ఈ 5 ఫోన్లకు సంబంధించి. ఈ ట్రాన్సాక్షన్ అంటే ఈ ట్రాన్స్ఫర్ క్లియర్గా ఉండటం కోసం చెప్పి ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి మారేటప్పుడు ఈ క్రమం ఈజీగా ఉండటం కోసం ఐజిఎస్టీ అని చెప్పి కాన్సెప్ట్ పెట్టారు. సిజిఎస్టీ అంటే సెంట్రల్ ట్యాక్స్ అండి. ఆ ట్యాక్స్ మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ పోద్ది. ఎస్జిఎస్టీ అనేది స్టేట్ ట్యాక్స్, అది స్టేట్ గవర్నమెంట్ పోద్ది. ఈ ఐజిఎస్టీ అనేది మాత్రం కేవలం అంతర్రాష్ట్ర సరఫరా మాత్రం వాడతారు. ఏదైనా సరే ట్యాక్స్ రేట్ మాత్రం అదే ఉంటుందండి. సో అంతర్రాష్ట్ర సరఫరా ఉన్నప్పుడు 5% ఉంటే 5% ఉంటుంది. ఇంకా అక్కడ సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఉండదు. ఒక 5% ఐజిఎస్టీ మాత్రమే ఉంటుంది. అమరేంద్ర గారు, జిఎస్టీఎన్ నమోదు ప్రక్రియకు సంబంధించి క్షేత్రస్థాయిలో ప్రధానంగా వ్యాపారులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ముఖ్యంగా ఇట్లాంటి సాంకేతిక సమస్యలను వ్యాపార వర్గాలు ఎదుర్కొంటున్నాయి? శ్రీధర్ గారు చెప్పినట్టుగా వన్ నేషన్ వన్ ట్యాక్స్ అని బాగానే ప్రయత్నం చేశారు. కానీ జిఎస్టీఎన్ నెట్వర్క్ మాత్రం ఇంకా ఫుల్ ప్రూఫ్గా అది కాలేదనేదే మా అభిప్రాయం అండి. అందులో పూట జ్యూరిడిక్షనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏ ఏరియాలో అప్లై చేస్తే ఆ ఏరియాలకు వస్తున్నాయా అనేది ఇంకా క్వశ్చన్ మార్కే ఉంది. అది మాది కాదని చెప్పి రిజెక్ట్ చేస్తున్నారు. అయితే కన్సర్న్ ఏరియాకి పంపే మెకానిజం లేదని చెప్పి ఇప్పుడే తెలుసుకున్నాము. దే ఆర్ వెయిటింగ్, అంటే వాళ్ళు కూడా ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి మాడ్యూల్స్ అన్ని రావడానికి. అంటే అదే రకంగా జ్యూరిడిక్షనల్ హెచ్ఎస్ఎన్ మేజర్ ప్రాబ్లం హెచ్ఎస్ఎన్ కోడ్. హెచ్ఎస్ఎన్ కోడ్స్ అనేది అసలు యాక్చువల్లీ దొరకట్లేదు. అందులో పూట హెచ్ఎస్ఎన్ కోడ్స్ కంపల్సరీగా పెట్టాలని చెప్పారు, అది మాత్రం దొరకట్లేదు. దానిలో వైల్ స్క్రోలింగ్ అది దొరకట్లేదు. అయితే ఇంకోటి అంటే హెచ్ఎస్ఎన్ కోడ్స్ కూడా టెక్నికల్ నేమ్స్ మీద ఉన్నాయి. మార్కెట్లో సామాన్య మానవులకు తెలిసినట్టుగా అవి టెక్నికల్గా లేవు. అవి శారీస్ అని లేదు, అందులో టెక్స్టైల్లో పోయి టెక్స్టైల్లో సబ్ హెడ్డింగ్స్లో పోయి ఇంకో చూడము, ఇలాంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతేకాకుండా ఇప్పుడు రిజిస్ట్రేషన్కి మొత్తం డాక్యుమెంట్స్ అని అప్లై చేస్తే అది కొన్ని కనిపించట్లేదని, కొన్ని బ్లాంక్ అవుతున్నాయని, ఈవెన్ సేల్స్ ట్యాక్స్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు కూడా వాళ్ళు ప్రాసెస్ చేద్దామంటే అవి దొరకట్లేదు వాళ్ళకు. వాళ్ళు వచ్చి హెడ్ ఆఫీస్లో కూర్చొని మేము ఏం చేయాలని అడుగుతారు. దెర్ ఆర్ ప్రాబ్లమ్స్. అఫ్ కోర్స్ ఎనీ న్యూ సిస్టమ్ ప్రాబ్లం ఉంటుంది. వీ హ్యావ్ టు వెల్కమ్ ది యాక్ట్. కానీ ఇంకా ఫుల్ ప్రూఫ్గా కాలేదన్నదే మా ప్రాబ్లం, మా ఒపీనియన్ అండి. యాజ్ ఏ ప్రాక్టీషనర్స్గా మేము ఫేస్ చేస్తుందంటే ఇంకా చాలా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. ఇంకా వాళ్ళు చేస్తున్నామని చెప్తా ఉన్నారు, రెగ్యులర్ కాంటాక్ట్లో ఉన్నారు హెడ్ ఆఫీస్తోని, ఢిల్లీతో జిఎస్టీఎన్ కమిటీతో ఉన్నారు. కానీ ఇంకా చాలా రావాల్సిందండి. జీవిరెడ్డి గారు, జిఎస్టీ వల్ల నిత్యావసరాల ధరలు కొంతమేరకు తగ్గాయి. అయితే ఇతర వస్తువుల ధరలకు సంబంధించి ఆ పన్ను ప్రయోజనాలు వినియోగదారులకు బదలాయింపు కావట్లేదు. మరి ప్రధానంగా దీనికి సంబంధించి లోపాన్ని ఎక్కడ గమనించాలి? వాస్తవంగా జీఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కొన్ని వస్తువుల మీద ధరలు తగ్గడం జరిగింది, కొన్ని వస్తువుల మీద ధరలు పెరగడం జరిగింది. ఎక్కడైతే వస్తువుల మీద ధరలు తగ్గుతున్నాయో తద్వారా వచ్చే లాభాన్ని ఏంటంటే వినియోగదారులకే పాస్ చేయాలనేది ఒక క్లాజ్ ఉంది. యాంటీ ప్రాఫిటరింగ్ క్లాజ్ అనేది జీఎస్టీ యాక్ట్లో ఇన్కార్పొరేట్ చేయడం జరిగింది ఆ క్లాజ్ని. కాబట్టి ఈరోజు ఏమవుతుందంటే కొంతమంది ఆ క్లాజ్ను ఇంప్లిమెంట్ చేసి వినియోగదారులకు ఆ వచ్చిన బెనిఫిట్ని పాస్ చేద్దామన్నా కూడా దాంట్లో క్లారిటీ లేదు. కొంతమంది అయితే దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని, ఆ క్లారిటీ లేదని అడ్వాంటేజ్గా తీసుకొని ప్రాఫిట్ వాళ్ళు పాస్ చేయాలని తెలిసినా కూడా పాస్ చేయట్లేదు. దీనికి ముఖ్యంగా కారణం ఏంటంటే 30th June midnight అంటే July 1st నుంచి మనకు జిఎస్టీ వచ్చే రోజుకి వాళ్ళ దగ్గర అన్ని గూడ్స్ వరకు, సర్వీసెస్ ఏంటి ఎనివే అది స్టాక్లో ఉండదు కాబట్టి దాంతో సమస్య లేదు. ఓన్లీ గూడ్స్ వరకు వచ్చేసరికి మ్యానుఫ్యాక్చరింగ్ అయిన గూడ్స్ కావచ్చు, లేకపోతే ట్రేడర్స్ దగ్గర ఉన్న స్టాక్లో కావచ్చు. ఆల్రెడీ ఆ గూడ్స్లో ఎక్సైజ్ డ్యూటీ, మిగతా ట్యాక్సెస్ అన్నీ యాడ్ అయ్యాయి అనమాట.
ఇప్పుడు ఏమవుతుందంటే జిఎస్టీ వచ్చిన తర్వాత ఇంకొక రేట్ అనేది మళ్ళీ ఫిక్స్ చేయాలన్నమాట, లేబులింగ్ చేయాలన్నమాట. ఇంతకుముందు ఉన్న గూడ్స్ మీద ఎంఆర్పి రేటు ఫిక్స్ చేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో ఏంటంటే జిఎస్టీ రేటుని క్యాలిక్యులేట్ చేసేసి ప్రజెంట్ రేట్ ఇది, జిఎస్టీ వచ్చిన తర్వాత పోస్ట్ జిఎస్టీ తర్వాత ఇంత రేటు అని చెప్పేసి ఆ జిఎస్టీ రేటుని ఇంప్లిమెంట్ చేసినట్లయితే స్ట్రిక్ట్గా చెప్పడం జరిగింది. బట్ ఎవరు స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ పాత ధర కొత్త ధర, కొత్త ధర పాత ధర. కొత్త ధరను పాత ధర ఎనివే దాని మీద ఆల్రెడీ ప్రింట్ చేసి ఉంటుంది. కొత్త ధరను ప్రింట్ చేయాలని చెప్పడం జరిగింది. ఆ ధరని కానీ ప్రింట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కొత్త ధరకు పాత ధరకు తేడా తెలుస్తుంది. ఆ తేడా వలన పెరిగిందా లాభం తగ్గిందని తెలుస్తుంది. సో ఎక్కడైతే కొత్త ధర తగ్గిందనుకోండి గతం ధర అంటే ఆటోమేటిక్గా అక్కడ ప్రాఫిట్ ఉన్నట్టు. ఆ ప్రాఫిట్ని వచ్చేసరికి అల్టిమేట్గా వినియోగదారుడికి పాస్ చేయాలి. కాకపోతే ఈ మెకానిజం అనేది లేదనమాట ఈరోజు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆ కొత్త ధరని ఎట్లా అరైవ్ అవ్వాలనేది కూడా ఇప్పుడు పెద్ద సమస్య ఉంది అనమాట. దానికి అంటే ఊరికే ఎలా అంటే సింపుల్గా ఎక్సైజు వ్యాటు రెండు క్యాలిక్యులేట్ చేసేసి రెండు అని కాదు. ఎందుకంటే జిఎస్టీలో మేజర్ ట్యాక్సెస్ ఎక్సైజు వ్యాట్ అయినా కూడా బట్ చిన్న చిన్నవి అక్టోరీ కావచ్చు, ఎన్టీ ట్యాక్స్ కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న ట్యాక్స్లు కూడా ఒక 14 దాకా మెర్జ్ అయిపోయినాయి. అన్ని ట్యాక్స్లు అన్ని గూడ్స్కి అప్లై కాదు, కానీ బట్ కొన్ని ట్యాక్సెస్ కొన్ని గూడ్స్కి అప్లై అవుతుంది. ఆ ట్యాక్సెస్ అన్నిటిని మైన్యూట్ ట్యాక్సెస్ని కూడా క్యాలిక్యులేట్ చేసి కరెక్ట్గా చేసినట్లయితే అప్పుడు కొత్త ధర అరైవ్ అవటానికి ఉంటుంది. ఇప్పుడు అసలు జిఎస్టీ కొత్త జిఎస్టీ అర్థం కావట్లేదు. అట్లాంటిది పాత సిస్టాన్ని అర్థం చేసుకుని కొత్త జిఎస్టీ మీద ఎక్స్పర్ట్ నాలెడ్జ్ ఉంటే కానీ ఆ ధరని ఫిక్స్ చేయలేదు అనమాట. ఎక్స్పర్ట్ నాలెడ్జ్ కాదు, ఇప్పుడు కొత్త జిఎస్టీ మీద వర్కింగ్ నాలెడ్జ్ కూడా లేదు ఎవరికి. అటు ప్రొఫెషనల్స్కి కావచ్చు, ఇటు డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు, ఇంకా సువిధా సెంటర్స్ మీద వాళ్ళకి కానీ అసలు వర్కింగ్ నాలెడ్జ్ కూడా లేదు. మరి ఆ నాలెడ్జ్ లేని నేపథ్యంలో కొత్త ధరను ఈ రేట్స్ అప్లై చేసి అరైవ్ అవ్వడం అనేది కష్టం. సో ఆ నేపథ్యంలో ఏంటంటే రేటు అరైవ్ కాలేకపోతున్నారు కాబట్టి ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఎంత లాస్ వస్తున్నది ఎవరు చెప్పలేకపోతున్నారు. ఆ నేపథ్యంలో వచ్చిన బెనిఫిట్స్ని కూడా పాస్ చేయలేకపోతున్నారు. శ్రీధర్ గారు, జిఎస్టీ అనేది కేవలం ఒక ఆర్థిక సంస్కరణ కాదని నిజాయితీని బలోపేతం చేసే ఒక ఆర్థిక సంస్కృతిగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టంగా అభివర్ణించారు. మరి జిఎస్టీ అమలు వల్ల దేశంలో ఎలాంటి ఆర్థిక సంస్కృతికి బాటలు పడతాయి? ఇదివరకు యూజువల్గా కొంత బ్లాక్ ఎకానమీ కానీ అండర్ కరెంట్లో ఏంటంటే బిల్స్లో చూపించే బిజినెస్ వేరు, యాక్చువల్ టర్న్ ఓవర్ వేరు. మీరు హోల్సేల్ బిజినెస్ కానీ రీటైల్ బిజినెస్కి ఆ వ్యత్యాసం ఏదైతే అదే మేజర్గా బ్లాక్ ఎకానమీ జనరేట్ చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ వల్ల అది మేజర్గా కట్ అవుతుంది. అంత ఎందుకంటే ఒక రైతు 10 రూపాయలకి టమాటో చేస్తే బయట మనం ఇక్కడ కొనుక్కోవడం రీటైలర్ అల్టిమేట్లీ పర్చేజర్ దగ్గర 100 రూపాయల దాకా ఉన్నది ఇప్పుడు ఈ మధ్యకాలంలో. సో ఏంటి 90 రూపాయల మధ్యలో ఉందా ఏంటి? నిజంగా రైతుకు నిజంగా 100 రూపాయలు వస్తుందంటే రావట్లేదు. మధ్యలో ఉన్న వాళ్ళు 4, 3, 2 వ్యత్యాసం కనబడుతున్నది. పోనీ ఆ రైతు 10 రూపాయలకి ఏంటంటే అగ్రికల్చర్ ట్యాక్స్ ఫ్రీ ఇన్కమ్ కాబట్టి వచ్చేది తను ఖర్చు పెట్టే తర్వాత 10 రూపాయలు వచ్చింది కాబట్టి తనకు మార్జిన్ కూడా ప్రాఫిట్ ఈజ్ రూపాయి 2 రూపాయల కంటే మించి ఉంటుంది. దాని మీద పెద్ద ట్యాక్స్ రాదు. మిడిల్ మెన్ ఉన్నవాళ్ళు 10-20 రూపాయలు కొని 100 రూపాయల దాకా అమ్ముతున్నారు. అక్కడ ఎక్కువ మార్జిన్ ఆఫ్ ప్రాఫిట్ ఉన్నది, అక్కడ ఎక్కువ వెసులుబాటు ఉన్నది, అక్కడ ఎక్కువ బ్లాక్ మనీ ఉన్నది. అదన్నీ కూడా ఇప్పుడు కంట్రోల్ చేయడం జరుగుతుంది. కరెక్ట్గా ఇన్పుట్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ ఇవన్నీ కూడా ఏదైతే కొంత ఈ 1 మంత్లో ముగ్గురు కూడా చెప్పడం జరిగింది ఆఫీసర్ గారు కూడా ఏంటంటే కొంత హ్యాండ్ హోల్డింగ్ ఇంకా రావాలి. ఏదేమైనా కూడా ప్రజల్ని కానీ ఎవరైతే డీలర్స్ ఉన్నారో వాళ్ళని మటుకు ట్యాక్స్లు వేసేయడం, పెనాల్టీస్ వేసేయడం, లేదా ఫుల్ఫిల్ చేయలేదని చెప్పి నోటీసులు ఇచ్చేయడం అవి ఏమీ జరగవు. ఆ వెసులుబాటు ఇవ్వాలని చెప్పి ఆఫీసర్స్ ముందరే ఇంటిమేట్ చేశారు. కొంత అలవాటు అయ్యేంత వరకు వారు ఇండిపెండెంట్ వెండర్స్ ఉన్నారు, ఇండిపెండెంట్ బిజినెస్ చేసుకున్నారు. వాళ్ళకి ఏంటంటే ఒక్కసారి అలవాటు అవ్వాలి. అంటే ఒకటి శారీ అంటే వారు అన్నారు టిపికల్గా నాకు శారీ దొరకలేదు అని అన్నారు. సో టెక్స్టైల్లోకి వెళ్ళి సబ్ కేటగిరీ వెళ్తే శారీ దొరుకుతుంది. అంటే సబ్ కేటగిరీలో ఉంటుంది అన్న విషయం కొంత చదువుకోని వాళ్ళకి, వాళ్ళు పెద్ద పెద్ద టర్న్ ఓవర్లు చేస్తూ ఉంటారు సింగిల్ బిజినెస్ మెన్. బట్ ఆ విధంగా వెరిఫై చేయాలి. లేదా వాళ్ళకున్న సబ్ స్టాఫ్ ఎవరైతే యూజువల్లీ రిటర్న్స్ ఫైల్ చేస్తారో కొంత టైం పడుతుంది. ఒక్కసారి ఒక 2-3 నెలలు రిటర్న్స్ ఫైల్ చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళ కేటగిరీలు ఏంటి తెలుసు, వాళ్ళ బిజినెస్లు తెలుసు. ఎక్కువ శాతం 80-90% వరకు స్మాల్ అండ్ మీడియం ఉన్న వాళ్ళందరికీ ఏంటంటే 1 or 2 ప్రోడక్ట్సే చేస్తారు బిజినెస్ వాళ్ళు, హోల్సేల్ కానీ రీటైల్ కానీ. సో పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మెజారిటీ మేజర్ ప్రాజెక్ట్స్ లేదంటే మిడిల్ అండ్ బిగ్గర్ సెగ్మెంట్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అకౌంటింగ్ స్టాఫ్ ఎలా ఉంటారో ఆడిటర్స్ వాళ్ళందరూ వాళ్ళకి ఇన్ హౌస్ ఉంటారు, వాళ్ళకి ఏమి ఇబ్బంది లేదు. ఈరోజు మోడీ గారు క్లియర్ కట్గా చెప్పింది అంటే ఆనెస్టీ. ఏదైతే క్విట్ ఇండియా మూమెంట్లో ఏదైతే మనం ఇండిపెండెన్స్ ఎలా తెచ్చుకోగలిగాం, ఏదైతే జాతీయత లేదా స్వదేశీ అని తీసుకుని వచ్చాం, ఏవైతే వాల్యూస్ ఆ రోజు మెయింటైన్ చేసాం, అదేవిధంగా ఈరోజు జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ తద్వారా వాల్యూస్ అన్ని మళ్ళీ తిరిగి భారతదేశంలో ఇంప్లిమెంట్ చేయడం అన్నది జరుగుతుంది. ఎప్పుడైతే బిజినెస్ మ్యాన్ అంటే ఆఫీసర్స్ని మనం తప్పు పట్టేది ఏంటంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్ కొంత కరప్షన్ అన్నది అంటాం. అది తగ్గుతున్నది.
కొంతవరకు. ఎందుకంటే అంటే సిస్టమ్స్ వస్తున్నాయి, ఎందుకు ఈ ఫైల్ నీ దగ్గర పెండింగ్ ఉంటున్నది, సీసీటీవీలు వస్తున్నాయి, లేదంటే ఆర్టీఐ యాక్ట్ వచ్చింది, క్వశ్చన్ చేయొచ్చు, నాదెందుకు నీ దగ్గర పెండింగ్ పెట్టావు, దెన్ విజిలెన్స్ స్క్వాడ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో ప్రైవేట్ ఎంప్లాయీస్, జాబ్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దగ్గర కరప్షన్ అనేది తగ్గుతూ వస్తున్నది. రేపు పొద్దున ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నది రెండు రాష్ట్రాల్లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల రెండు తెలుగు రాష్ట్రాలు నెంబర్ 1 స్టేజ్కి ఉన్నది కాబట్టి ఏదైతే మేజర్గా ఇదివరకు కరప్షన్ ఉండేదో అది తగ్గిపోయింది ఆటోమేటిక్. ఆన్లైన్లో అప్లికేషన్ పెడితే అక్కడ ల్యాండ్ అలాట్మెంట్ వచ్చేస్తుంది, లేదా ల్యాండ్ అలాట్ అయిన తర్వాత బిల్డింగ్ పర్మిషన్ కావాలి, లేదా ఫ్యాక్టరీ పర్మిషన్ అంటే వచ్చేస్తుంది. ఇదివరకు నా విధంగా ఉండేవి 10 మంది ఆఫీసర్స్ చుట్టూ తిరిగి ఎన్ఓసీలు తెచ్చుకుని వాడు ఏదో ఖర్చు చెప్తాడు, వాడు మళ్ళీ డబ్బా ఆశించడం, ఇవన్నీ తగ్గిపోయినాయి. రాంబాబు గారు, జిఎస్టీకి సంబంధించి వ్యాపారంలో ఇప్పటికీ అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా జిఎస్టీ అమలుకు సంబంధించి చిరు వ్యాపారాలకు ఏమైనా ప్రత్యేక మినహాయింపులు ఉన్నాయా? ముఖ్యంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్కి సంబంధించి వ్యాపారస్తులు ఆ ప్రయోజనాలు ఏ విధంగా అందుకోవాలి? ఒక్క మాట నేను హెచ్ఎస్ఎన్ కోడ్ గురించి చెప్తాను, ఎందుకంటే మీరు నా క్వశ్చన్ అడగకపోయినా సరే అది కూడా దీనికి సంబంధించిందే. సార్ చెప్పారు అమరేంద్ర గారు, హెచ్ఎస్ఎన్ కోడ్ గురించి కొంత కన్ఫ్యూజన్ వస్తుందని. హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్, అంటే అది అంతర్జాతీయంగా ఉన్న అన్ని కమాడిటీస్ని దృష్టిలో పెట్టుకొని రూపొందించింది. అది కొన్ని రకాల ప్రోడక్ట్ ఆ ప్రోడక్ట్ నేమ్తో వెతికితే దొరకకపోవచ్చు. సో శ్రీధర్ గారు చెప్పినట్టుగా ఆ చాప్టర్లోకి వెళ్తే డెఫినెట్గా దొరుకుతుంది. బట్ వీళ్ళు మాటికి దాన్ని వెతకాల్సిన అవసరం అయితే ఉండదండి. ఒక టెక్స్టైల్ బిజినెస్ చూసేవాడు ఫస్ట్ టైం చూస్తాడు అంతే. సో ఇక రోజు దానికి వెతకాల్సిన అవసరం అయితే ఉండదు. ఫస్ట్ టైం వెతికినప్పుడు కొంచెం కష్టం కావచ్చు. సో అది పెద్ద కష్టమైన విషయం కాదండి, లేదా టోల్ ఫ్రీ నెంబర్ చేసినా సరే చెప్తారు. సో అది పెద్ద ఇబ్బందికరమైన విషయం ఏం కాదు. బట్ కొత్త వాళ్ళకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు వెతుక్కోవడం అనేది. ఇక నెక్స్ట్ మీరు అడిగింది చిన్న వ్యాపారస్తుల కంటేనండి, ఇందులో 2 రకాలు ఉన్నాయండి. ఒక 20 lakhs వరకు అసలు రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఇక్కడ చాలా మంది కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే 20 lakhs వరకు రిజిస్ట్రేషన్ అక్కర్లేదా, ట్యాక్స్ పే చేయక్కర్లేదా అంటే, రిజిస్ట్రేషన్ తీసుకొని నేను 20 lakhs వరకు ట్యాక్స్ వేయాల్సిన అవసరం లేదా అన్న క్వశ్చన్ చాలా మంది కూడా అడుగుతున్నారు. ట్యాక్స్ పే చేయడానికి కాదండి 20 lakhs అనేది రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి. అంటే ఒకవేళ ఏదైనా కారణంతో 5 లక్షల టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ తీసుకుంటే ఖచ్చితంగా ట్యాక్స్ పే చేయాల్సిందే. అంటే ట్యాక్స్ పే చేయడానికి కావాల్సిన రిజిస్ట్రేషన్ తీసుకున్న వాళ్ళకు వర్తించే అన్నీ కూడా వీళ్ళకి కూడా వర్తిస్తాయి. సో రిజిస్ట్రేషన్ తీసుకోవడానికి మాత్రమే 20 lakhs. ఆ 20 lakhs దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఇంకా ఒక మధ్యతరగతి ట్రేడర్ ఉన్నాడంటే వాళ్ళకి కాంపోజిషన్ స్కీమ్ అని చెప్పేసి ఒక స్కీమ్ ఉందండి. అదేంటంటే 75 lakhs టర్న్ ఓవర్ వరకు వాళ్ళు సింపుల్ ట్యాక్స్ కట్టొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చర్ అనుకోండి, వాళ్ళు 2% ట్యాక్సే కట్టొచ్చు 75 lakhs టర్న్ ఓవర్ వరకు. అలాగే సర్వీస్ సెక్టార్లో ఓన్లీ రెస్టారెంట్స్కే ఉందండి, మిగతా సర్వీస్ సెక్టార్కి లేదు. అది వాళ్ళకి 5%, ట్రేడర్స్ ఉంటే 1%. సో ఇక్కడ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 1% కట్టే ఒక ట్రేడర్ ఉన్నాడు అనుకోండి, ఇక్కడ ఈ స్కీమ్ అమలు చేసుకోవాలంటే 2 కండిషన్స్ అండి. ఒకటేంటంటే ఈ కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్లో 75 lakhs వరకు మాత్రమే ఈ స్కీమ్ వస్తుంది. అలాగే ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో వాళ్ళ టర్న్ ఓవర్ 75 lakhs దాటి ఉండకూడదు. సో అలాంటప్పుడు దీనికి ఎలిజిబుల్ అవుతారు. ఇక్కడ ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళకి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ రాదు కాంపోజిషన్ స్కీమ్లో ఉన్న వాళ్ళకి. అలాగే వీళ్ళు ఎలాంటి ప్రోడక్ట్స్ అమ్మినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రేడర్ ఉన్నాడంటే అతను 18% ప్రోడక్ట్ అమ్మొచ్చు, 28% వచ్చే ప్రోడక్ట్ అమ్మొచ్చు, 12 అమ్మొచ్చు, ఈవెన్ 0 కూడా అమ్మొచ్చు. అన్నిటి మీద కలిసి 1% కట్టాలి. సో ఇది దృష్టిలో పెట్టుకోవాలండి. అలాగే వీళ్ళు ఒకవేళ రివర్స్ ఛార్జ్లోంచి ఏమైనా తీసుకుంటే మాత్రం ఆ రివర్స్ ఛార్జ్ సంబంధించేసి ట్యాక్స్ యాజ్ ఇట్ ఈజ్ కట్టాలి. మిగతా ట్రేడర్స్ అందరికీ ట్యాక్స్ కట్టడానికి లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 20th ఉంటే వీళ్ళకి 3 monthsకి ఒకసారి కట్టేసి ఛాన్స్ ఉందండి. అలాగే రిటర్న్స్ కూడా వీళ్ళు ఎవ్రీ మంత్ ఫైల్ చేయాల్సిన అవసరం లేదు, 3 monthsకి ఒకసారి ఫైల్ చేయొచ్చు. ఈ విధంగా కొన్ని ఎగ్జామ్షన్స్ ఉన్నాయండి చిన్న వాళ్ళకి, మీడియం టైప్ ఆఫ్ ట్రేడర్స్ కానివ్వండి, బిజినెస్ పీపుల్కి కానీ. ఇది తెలుసుకొని వాడుకుంటే చాలా వరకు ఇప్పుడు 75 lakhs టర్న్ ఓవర్ లోపల ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారండి, మంచి పర్సంటేజ్ ఆఫ్ పీపులే ఉంటారు కంట్రీ మొత్తం మీద. సో వాళ్ళకి చాలా వరకు వెసులుబాటుగా ఉంటుందండి. అమరేంద్ర గారు, జిఎస్టీ అమలుకు సంబంధించి కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా వ్యాపార వర్గాలు అటు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ పరంగా ఎలాంటి పర్యవేక్షణ ఉండాలి? వ్యాట్ ఇంప్లిమెంటేషన్ అప్పుడు యాక్చువల్లీ వ్యాట్ మీద జరిగిన కసరత్తు కంటే దాని అవేర్నెస్ ప్రోగ్రామ్ మీద కసరత్తు ఎక్కువ చేశారు. ఈసారి ఏం జరిగిందంటే 18 మీటింగ్లు నిపుణులంతా కూర్చొని, ఆల్ స్టేట్ గవర్నమెంట్స్ కూర్చొని బాగా డిస్కస్ చేశారు. కానీ అంత టైము జనాలకు అవేర్నెస్ తీసుకురావడానికి, స్టాఫ్కు అవేర్నెస్ తీసుకురావడానికి, ఎడ్యుకేట్ చేసుకోవడానికి సఫిషియంట్ టైం మాత్రం ఇవ్వలేదు అనేది ఖచ్చితమైన మాట. రిటర్న్ వేయాలంటే చిన్న బుక్లెట్ వేసినంత పని ఉంది. మీరు అన్నట్టుగా అందరూ అన్నీ చేయరు, కానీ అన్ని చేసినా చేయకుండా అన్ని అయితే చూడాలి, అన్ని ఫైల్ చేయాల్సిందే. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా ఉన్నది మొత్తం చూడాల్సిందే కదా. కాబట్టి రిటర్న్స్ కూడా చాలా కంబర్సమ్గా ఉన్నాయండి, చాలా కాంప్లికేటెడ్. దాన్ని కూడా ఇంకోసారి చూడాల్సిన అవసరం ఉంది, దాన్ని మినిమైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి ఇప్పుడు సార్ చెప్పినట్టు రివర్స్ ఛార్జ్ ఇప్పుడు 20 lakhs లోపల ఉంటే, 75 lakhs కంటే లోపల ఉంటే
తీసుకోవద్దు అనే దానికి బోల్డ్ అనే కండిషన్లు ఉన్నాయండి. రివర్స్ ఛార్జ్ తీసుకోవద్దు, కంపల్సరీ రిజిస్ట్రేషన్ అని చాలా ఉన్నాయి కండిషన్లు. కాబట్టి వాటిని కూడా కొంచెం సరళతరం చేయాల్సిన అవసరం ఉంది. అండ్ స్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న డీలర్లకు, అంటే మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఉన్న వాళ్లకు ఈ అవేర్నెస్ తక్కువ ఉంది. అంతేకాకుండా ఈ నెట్వర్క్ సిస్టమ్, కంప్యూటరైజేషన్ అవి ఉండదు. కాబట్టి అక్కడ కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ బాగా పెట్టాల్సిన అవసరం ఉంది. ఒక కమిటీలు ఫామ్ చేసి కన్సల్టెంట్స్తో కానీ, లేకుంటే మా లోకల్ డీలర్తో కానీ, వ్యాపార ప్రముఖులతో కానీ కూర్చొని ఇంకా చేస్తున్నారు, ఇంకా చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మేఘ చెప్పినట్టుగా హెచ్ఎస్ఎన్ కోర్స్ విషయంలో మాత్రం గవర్నమెంట్కి ఒక యాప్తో రావాలి. రేట్ ఆఫ్ ట్యాక్స్ అండ్ ఈ హెచ్ఎస్ఎన్ కోర్స్తోని ఒక యాప్ను కూడా తయారు చేయగలిగితే విత్ కొలోక్వియల్ లాంగ్వేజ్ అండ్ లోకల్ లాంగ్వేజ్లో ఉన్న నేమ్స్తో, పేర్లతో పాటు ఒక యాప్ను కనుక చేస్తే మాత్రం చాలా ఉపయోగపడుతుందండి. ఇంకోటి బ్యాంక్ అటాచ్మెంట్స్ కూడా కొన్ని మాత్రం ఇచ్చారు. ఆన్లైన్ పేమెంట్స్ చేశారు, చాలా బాగుంది. అర్ధరాత్రి కూడా ఇంట్లో కూర్చొని చేయొచ్చు అని చెప్తున్నాము, చేయొచ్చు. కానీ ఆ బ్యాంకులు కూడా అన్ని అలా అటాచ్ చేయలేదు, కొన్ని మాత్రమే చేశారు. ఇప్పుడు 14 బ్యాంకులు చేసినట్టుగా మాకు తెలుస్తుంది. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద చాలా చేయాల్సి ఉంది. స్పెషల్లీ చిన్న డీలర్లను దృష్టిలో పెట్టుకొని ఇంకా కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఒక కమిటీ లాగా ఫామ్ చేసి, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా పెస్టిసైడ్స్ ఉంది, గ్రామీణ ప్రాంతాల్లో వాడేది. పెస్టిసైడ్స్ అంటే ఎక్కడ దొరకదు, ఇంతకు మేము డిస్కస్ చేస్తున్నాం. పెస్టిసైడ్స్ అంటే ఎక్కడ దొరకదు. కాబట్టి ఒక లోకల్ లాంగ్వేజ్లో ఉంటట్టుగా ఉంటే బాగుంటుందని మా అభిప్రాయం. జీవిరెడ్డి గారు, భారత్లో జిఎస్టీ అమలు అనేది ప్రపంచంలోని అనేక విశ్వవిద్యాలయాలకు ఒక ప్రత్యేకమైన అధ్యయన అంశంగా మారింది. ఇదే అంశాన్ని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రస్తావించారు. మరి ఇతర దేశాలతో పోల్చినట్టయితే మన దేశంలో జిఎస్టీ అమలు అనేది ఏ విధంగా ప్రత్యేకంగా ఉండబోతోంది? జిఎస్టీ మన దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక విప్లవాత్మక సంస్కరణగా ఏ విధంగా పేర్కొనాలి? జిఎస్టీలో 2 అంశాలండి. ఒకటి వచ్చేసరికి జిఎస్టీ ద్వారా వచ్చే లాభాలు, 2 జిఎస్టీ ద్వారా వచ్చే ఇబ్బందులు. ఇక్కడ మనకు ఇండియాలో జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అర్థమవుతుందంటే జిఎస్టీ ద్వారా వచ్చే లాభాలు కానీ దాని ద్వారా వచ్చే ఇబ్బందులు కానీ 2 ఎక్స్ట్రీమ్గానే ఉన్నాయి. అందుకే ఈరోజు ప్రపంచం వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలన్నీ కూడా దాన్ని చూస్తున్నాయి అనమాట. ఉదాహరణ చెప్పాలంటే ఫస్ట్ ఇష్యూ తీసుకున్నట్టయితే మొదటి అంశము జిఎస్టీ ద్వారా వచ్చే ఉపయోగాలు. జిఎస్టీలో మెయిన్ ఏంటంటే సెల్ఫ్ పోలీసింగ్ సిస్టమ్. అంటే గతంలో వ్యాట్లో ఎలా ఉండేదంటే ట్యాక్స్ అవాయిడ్ చేయాలంటే ఆర్గనైజ్డ్ బిజినెస్ చేసే వాళ్ళు కూడా ట్యాక్స్ అవాయిడ్ చేయాలంటే స్కోప్ ఉండేది. బట్ జిఎస్టీలో ఏంటంటే ఆర్గనైజ్డ్ సెక్టార్లో బిజినెస్ చేయాలనుకుంటే ట్యాక్స్ ఎగ్గొట్టడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ పోలీసింగ్ సిస్టమ్. ఆ నేపథ్యంలో తద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు వచ్చే ఏదైతే రాష్ట్రాలకు కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్కి కావచ్చు, దీర్ఘకాలంలో చూసినట్టు దాదాపు 4 నుంచి 5 రెట్లు ఆదాయం పెరగడానికి అవకాశం ఉంది ఇప్పుడున్న ట్యాక్సులతో పోలిస్తే. ఇది ఎక్స్ట్రీమ్. అంటే ఏ దేశంలోనే సరే ఒక ట్యాక్స్ రిఫార్మ్ తీసుకొస్తే ట్యాక్సులు జనరల్గా ఎలా ఉంటుందంటే కొంత పెరగడానికి అవకాశం ఉంటుంది. అందుకని 4 to 5 టైమ్స్ పెరగడానికి అవకాశాలు తక్కువ ఉంటాయి. బట్ ఈ జిఎస్టీ సిస్టంలో అలాంటి నేపథ్యం ఉంది. అదొక అంశం అనమాట. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న విశ్వవిద్యాలయాలు కావచ్చు, ఇంకొకళ్ళు అక్కడ ఉన్న ట్యాక్సేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఆ కంట్రీస్ వాళ్ళు కానీ మన వైపు చూడటానికి ఎలా అంత ఆదాయం పెరుగుతుంది, ఎలా ఆ సెల్ఫ్ పోలింగ్ సిస్టమ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా ఉంది, ఆ మెకానిజం అనేది చూడటం కోసం అదొకటి. రెండోది వచ్చేసి ఏంటంటే దాంట్లో ఉన్న ఇబ్బందులు మిగతా కంట్రీస్కి లేని మనకున్నది ఏంటంటే మిగతా కంట్రీస్లో మహా అయితే హైయెస్ట్ అంటే 30 కోట్లు 40 కోట్లు చైనా మినహాయిస్తే జనాభా ఉండేది. అందులో బిజినెస్ చేసే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళది కొంచెం సిస్టమేటిక్గా వే ఉంది. ఈ రోజు వచ్చేసరికి భారతదేశం తీసుకున్నట్లయితే 125 కోట్ల మంది, వివిధ రకాల బిజినెస్లు, 29 రాష్ట్రాలు, 7 యూనియన్ టెరిటరీలు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్. ఇప్పుడు దాకా చెప్పాలంటే మనం అనుకున్నంత మేరకు సిస్టమేటిక్గా లేము ట్యాక్సెస్ సిస్టంలో. బట్ అలాంటి నేపథ్యం నుంచి ఒక్కసారిగా ఈరోజు సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఇన్ని రకాల బిజినెస్లు ఉన్నవి, ఇంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, వీటన్నిటిని కోఆర్డినేట్ చేసుకొని ఎలా దీన్ని వాళ్ళు జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయగలరు. కొన్ని కోట్ల ఇన్వాయిస్లు అప్లోడ్ చేయాలి, కొన్ని కోట్ల రిటర్న్స్ మంత్లీ ఫైల్ చేయాలి. సో కొన్ని క్రోడ్స్ రిటర్న్స్ అండ్ ఇన్వాయిస్లు అప్లోడ్ చేసేటప్పుడు ఇప్పుడున్న హార్డ్వేర్ ఎలా సపోర్ట్ చేస్తుంది, సాఫ్ట్వేర్ ఎలా సపోర్ట్ చేస్తుంది, తర్వాత వచ్చిన తర్వాత దానికి రివ్యూ మెకానిజం ఎలా ఉంటుంది, ఇదంతా కూడా ఏంటంటే రియల్లీ ఒక పెద్ద బిగ్ టాస్క్ అనమాట. సో ఎవరైనా కొంచెం దాని మీద అవగాహన ఉన్న వాళ్ళకి ఆలోచిస్తే ఇజ్ ఇట్ పాసిబుల్ అన్నంతగా ఉంటుంది అనమాట. సో ఆ నేపథ్యం లేదంటే ఈరోజు వరల్డ్ వైడ్ కూడా ఇండియా వైపు చూస్తుంది దీన్ని ఎలా వీళ్ళు ఇంప్లిమెంట్ చేసి సక్సెస్ చేయగలరనేది. చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా జిఎస్టీ అమలు సజావుగానే కొనసాగుతోంది. వ్యాపారులు కొంత ఇబ్బంది పడుతున్నప్పటికీ పన్నుల వ్యవస్థలో గొప్ప మార్పు దిశగా దేశం నడుస్తోంది. నూతన ఆర్థిక సంస్కృతికి బాటలు పడుతున్నాయి. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.